ఏంటంటే డెన్మార్క్ జరిగిన పోరాటం వల్ల, క్లారా జట్కిన ఆధ్వర్యంలో జరిగిన పోరాటం వల్ల మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రభుత్వం అప్పుడే చెప్పారు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గౌరవప్రదంగా మా మహిళలందరం మేము చేసుకున్నాం. అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఓటు వేయడానికి, అలాగే మనకి ఎక్కడైనా మహిళల్ని ఓటు బ్యాంకుగా చూస్తారు. అలాగే పొదుపుల్లో ఆటలో ఉన్న మహిళలందరినీ ఎక్కడైనా ఒక మహాసభ జరిగితే ఆ సభని తీసుకెళ్లి వాళ్ళు ఉపయోగించుకునే విధంగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక గౌరవాన్ని గాని ఒక మర్యాద గాని ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండట్లేదు. కాబట్టి దీన్ని వెంటనే మార్చుకోవాలి. మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో దేవతలు అక్కడ కొలువై ఉంటారు అన్నారు. ఈ రోజుల్లో ఏంటంటే మహిళలు ఎక్కడైతే అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు నిలదీసి అడగట్లేదు. మణిపూర్ ఘటన చూసుకోండి, ఒక మహిళని నగ్నంగా నడిపించడం అనేది జరిగింది. అలాగే రాముడు మహాదేవుడు అక్కడ పూజించబడతాడు రాముడు అనేసి అక్కడ రామాలయంలోనే ఆ అయోధ్యలోనూ కూడా ఒక మహిళని దారుణంగా అత్యాచారం చేసి చంపడం అనేది జరిగింది. అది కూడా ఈ ప్రభుత్వాలు ఏమి మహిళలకి జరిగిందని నామమాత్రంగా ఏదో చెప్పి వదిలేస్తున్నారు. కానీ దానికి పూర్తిగా విచారణ చేసి న్యాయం చేయడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నాయి. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటున్నారు. బేటీ పడావ్ అని అంటే బేటీని చదివించండి, అమ్మాయిని చదివించండి, అమ్మాయిని రక్షించండి అని చెప్తున్నారు. ఈ రోజు అమ్మాయిలు చదువుకున్న దగ్గర గాని, ఉద్యోగాలు చేసిన దగ్గర గాని ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి రక్షణ కల్పించడం లేకపోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము తెలియజేస్తాం. ప్రభుత్వం మహిళలకి ముందంజలోనే ఉంచాలని అంటున్నారు కదా మేడం, అది ఎంతవరకు కరెక్ట్ అయింది ఇప్పుడు దాకా? అంటే వాళ్ళు మాటల వరకే ఆడవాళ్ళని ముందంజి ఉండాలి. ఎందుకంటే ముందు ఆడవాళ్ళ నుంచి వెనకదల మగవాళ్ళు ఉంటే ఎవరు వచ్చినా ఏం చేసినా ఉద్యమాల పోరాటాలు ముందు మహిళలు ఉంటారు. కాబట్టి ముందు మహిళలు ఉంచండి. మాకేమి దెబ్బలు తగలకంట కాపాడేది మహిళలే. వాళ్ళకి కుర్చీలు కావాలంటే మహిళలు కావాలి. ఆ తర్వాత కుర్చీ ఎక్కిన తర్వాత మీకు అమ్మఒడి ఈవడి మీకు చేయూతనిస్తామని ఎన్నో పథకాలు చెప్తున్నారు. ఆ పథకాలన్నీ మళ్ళీ నీటిలో ముంచిన ఆకు చక్కలాగా వదిలేస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మహిళలను కూడా గౌరవించి మన చట్టసభల్లో గీతా ముఖర్జీ అమలు చేసిన రిజర్వేషన్లు ఇప్పటి వరకు కూడా పూర్తి ఫలాలను అందుకోలేకపోవడం చాలా దుర్మార్గం. అది కూడా అందువల్లే అది కూడా పూర్తిగా అమలు చేసిన రోజే మీరు నిజంగా మహిళలకు గౌరవించారని మేము అనుకుంటాం. కాబట్టి మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండే మహిళల్ని గౌరవించే విధంగా చట్టాలను అమలు చేయాలి. అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని వెంటనే శిక్షించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించి చేయాలని. గౌరవప్రదమైనటువంటి జీవితం దాతృత్వం కాదు, ఇది దానం కాదు, ఒకరిస్తే వచ్చేది కాదు, ఇది మన హక్కు, మహిళల హక్కు, దీనికోసం ఉద్యమించామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత, ఇవన్నీ కూడా కూలంకుశంగా పోరాడు సాధించుకొని కూడా ఉల్లంఘించబడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మహిళలందరూ కూడా ఏకతాటిపై ప్రశ్నించే హక్కుని, మన హక్కులు మనం కాపాడుకుందాం, హింస లేని స్వేచ్ఛ జీవితానికే మనం పోరాడతాం అనే దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఈ పిలుపునివ్వడం జరిగింది. 1910 డెన్మార్క్ రాజధానిలో కోపెన్హేగన్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులందరూ కూడా వాళ్ళ 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం ప్రాణాలు సైతం పణం పెట్టి ఉద్యమాలు చేసినటువంటి రీత్యా కూడా ఈ రోజు శ్రామిక మహిళల పోరాట దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. దానికి సంబంధించి ఈ రోజు మహిళా హక్కులు ఉల్లంఘించబడిన నేపథ్యంలో మనందరం కూడా మహిళా సంఘాలు అందరం కూడా పోరాడి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా మనం తిరిగి పొందించుకునే పరిస్థితిలో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలు ఓటు బ్యాంక్ కాకుండా మహిళా శక్తి తెలుసుకుంటే అధికారాన్ని దింపగలదు, అధికారాన్ని నిలబెట్టే శక్తి కానీ అధికారం పడగొట్టే శక్తి కేవలం మహిళలకు మాత్రమే చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.